నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ టెంపుల్ ఏంటో గుర్తుపట్టారా? ఇది మన జగన్నాథేశ్వర స్వామి టెంపుల్. ఇది మన పూరి జగన్నాథేశ్వర స్వామి టెంపుల్‌కి మినీ వర్షన్ అనమాట. ఇదైతే హైదరాబాద్‌లో ఉంది. ఇంకా ఈ కార్తీక మాసంలో అయితే మేము దర్శనం చేసుకున్నాము. ఏ టెంపుల్ అయినా సరే ఫస్ట్ మనము దీపాలైతే వెలిగించేస్తాము. పైగా ఇది కార్తీక మాసం కాబట్టి నెయ్యి దీపాలు ప్రత్యేకం. సో, నెయ్యి దీపాలైతే వెలిగించేసాము. ఇంకా మనకి విగ్రహాలైతే కిందనే ఉంటాయి. సో, ఇంకా మనము కిందనే టెంకాయ పగలగొట్టేసి, ధూపం వేసేసుకొని ఇంకా పైకైతే వెళ్ళాలి. పైననే మనకి మన స్వామివారి దర్శనమైతే జరుగుతుందండి. మన స్వామివారి దర్శనం కోసం మేమైతే పైకి వెళ్ళి ఇంక దర్శించుకోవడం అయితే జరిగిందండి. స్వామివారు ఎంత అందంగా ఉన్నారంటే, ఇంకొక 10 మినిట్స్ వరకి నాకు అది కళ్ళల్లో మెదులుతూనే ఉందండి. ఇంకా ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నాక కిందికైతే వచ్చేసామండి. ఇంకా మనకి కిందనే అన్ని దేవుళ్ళ దర్శనం అయితే జరుగుతుందండి. ఇంకా ఫస్ట్ అయితే మన ఆది దేవుడైన వినాయకుడిని అయితే దర్శించుకున్నామండి. వినాయకుడిని దర్శించుకున్నాక ఇంకా మన మహేశ్వరుడి దర్శనానికైతే వెళ్ళాము. మన శివయ్య దర్శనం జరుగుతున్నంత సేపు శివయ్య నామస్మరణం మేము స్మరిస్తూనే ఉన్నామండి. ఇంకా ఆ తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకున్నామండి. మేము టెంపుల్‌కి వెళ్ళిన సమయంలోనే ఇంకా హెవీగా వర్షమైతే పడిందండి. సో, ఇంకా అన్ని దేవుల దర్శనమైతే జరగలేదు. మాకు వీలైనంతలో అయితే దేవుల దర్శనమైతే చేసేసుకున్నామండి. కార్తీక మాసం పరమేశ్వరునికి, విష్ణువుమూర్తికి ప్రత్యేకమైన మాసం. సో, వీలైనంతలో అయితే మనం దైవ దర్శనం చేసుకుంటే మనకి చాలా మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. సో, ఈ కార్తీక మాసంలో అయితే నేను టెంపుల్ విజిట్‌కయితే వచ్చేసానండి. ఇంకా దేవుళ్ళ దర్శనం అయితే చేసేసుకున్నాను. మనసు చాలా ప్రశాంతంగా ఉందండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! టెంపుల్ ఎలా ఉంది అన్నది అయితే నాకు కామెంట్‌లో అయితే చెప్పండి. నా వీడియో చూసినందుకైతే ధన్యవాదాలు.